అక్కడ ఉంటాను ఏం ఇబ్బంది లేదు లేనా కాదు అడగలు కదా అప్పుడే అన్నయ్య పరిచయం సాయం చేయండి అక్క అడిగే పని లేదేనా కాదు ఓటేలా సైకిల్ గుర్తు ఓటేలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకుంటే డెవలప్మెంట్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది లేకపోతే పోయిన 5 ఏళ్ళు ఎట్లుంటుందో ఇదే పరిస్థితి సాయం చేయండి పెద్దోళ్ళు ఆలోచించి ఓటేనన్నా అన్నా సాయం చేయండి అన్నా సైకిల్ గుర్తు ఓటు వేయాలా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా సైకిల్ గుర్తుకి చేస్తావు కదా అన్నా సాయం చేయండి అన్నా సైకిల్ గుర్తు ఓటేయాలా బ్రదరు నమస్తే సైకిల్ గుర్తు ఓటేయాలా చంద్రబాబు గారిని సీఎం చేసుకోవాలా నా సాయం చేయాలన్నా సైకిల్ గుర్తు ఓటేయాలా అన్నా సైకిల్ గుర్తు ఓటేయాలా సాయం చేయండి అన్నా అవతల ప్రసాదం వచ్చాను భయపడతా రైట్ అమ్మా పేరెంట్స్ చెప్పండి గట్టిగా వచ్చింది గెట్టేం 5 రూపాయలే అదే 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 బయటకు పోతే డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది. ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు. కనీసం తాగునీటి సౌకర్యం కానీ లేదు. ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న, గత 5 ఏళ్లలో మొత్తం నాశనం అయిపోయిన స్టేడియం అంతా. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులంతా కోరడం జరిగింది. వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు వృద్ధులకు కానీ బాగా అవగాహన ఉంది. అవగాహనలో భాగంగా మాకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్సులో తిరగచ్చు అంటా మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది.